టాప్ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. కరూరులో 41 మంది మృతి చెందిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. టీవీకే చీఫ్ హీరో విజయ్ వాహనానికి సమీపంలో లైట్లు లేకపోవడం, ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. కింద పడిపోయిన వారిపై నుంచి కొందరు తొక్కుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఊపిరాడక మహిళలు, చిన్నారులు ఆర్తనాదాలు పెట్టారు. స్పృహ తప్పి పడిపోయిన వారిని ఆసుపత్రులకు తరలించినా అప్పటికే పలువురు మృతి చెందారు. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశారు. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై హొయలిపోయిన ఆమె నమస్తే అంటూ మన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటారు. ఈ షోకే హైలైట్ గా నిలిచింది. 51 ఏళ్ల వయసులోనూ తన సొగసు స్వాగ్ తో అందరినీ కట్టిపడేశారు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ లో తలుక్కున మెరిసిన ఐశ్వర్య ఫ్లయింగ్ కిస్ ఇస్తూ అభిమానులను మరింత ఉత్సాహపరిచారు. ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మకు త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘువర్ధన్ ఇంపాక్ట్ ప్లేయర్ మెడల్ అందించారు. ఈ సందర్భంగా తిలక్ వినయంగా ఆయన పాదాలను తాకబోవడం నెటిజన్లను ఆకట్టుకుంది. కర్ణాటకకు చెందిన రఘు ఎన్నో ఏళ్ల కృషి తర్వాత టీమిండియా సపోర్ట్ స్టాఫ్ కి కీలకమయ్యారు. ప్రాక్టీస్ లో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఈ యాన్సంగ్ హీరో కృషి వల్లే తాము రాణించినట్లు విరాట్ వంటి దిగ్గజాలు గతంలో ప్రశంసించారు. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో భారత ఆర్థికాభివృద్ధి కొంతమేర మందగిస్తోందని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి 7.8% ఉన్నప్పటికీ ఈ ఫైలో 6.5% తగ్గుతుందని పేర్కొంది. 7% వృద్ధి ఉంటుందని ఏప్రిల్లో అంచనా వేయగా అది 0.5% తగ్గనుందని తాజాగా తెలిపింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై యుఎస్ 50% సుంకాలు విధించడం తెలిసిందే. ఇండోనేషియాలో ఈస్ట్ జావా ప్రావిన్స్ స్కూల్లో స్కూల్ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 3 మరణించగా 38 మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 60 మందికి పైగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. నిర్మాణ లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. స్కూల్ భవనం సమీపంలో చిన్నారుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న లదాఖ్ ప్రజలతో కేంద్రం తక్షణమే చర్చలు జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. హింసను, రాజకీయాలను పక్కన పెట్టాలని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. కార్గిల్ లో 4గురిని కాల్చి చంపారని, వారిలో సైనిక కుటుంబానికి చెందిన వారు ఉన్నారన్నారు. లదాఖ్ పట్ల ప్రధాని మోదీ ద్రోహిగా మారని మండిపడ్డారు. కాల్పులపై నిష్పాక్షికంగా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వదేశీని ప్రోత్సహించాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు తాను జోహోకు మారుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీంతో జోహో వినియోగం భారీగా పెరిగింది. జోహో మెయిల్ కు వారం క్రితం 10 లక్షల మంది యూజర్లు ఉంటే ఇప్పుడు 50 లక్షలకు చేరారు. అలాగే మెసేజింగ్ యాప్ ఆర్ట్రై ఇండియాలో వాట్సాప్ కు పోటీ ఇచ్చే దిశగా దూసుకెళ్తోంది. డౌన్లోడ్స్ కూడా భారీగా పెరిగినట్లు సంస్థ ఫౌండర్ శ్రీధర్ వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలో గర్భ ఆడుతూ 19 ఏళ్ల వివాహిత కుప్పకూలింది. దుర్గాలయంలో భర్తతో కలిసి డాన్స్ లేస్తుండగా గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. అయితే రెగ్యులర్ గా డాన్సులు చేయని వారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు, గుండె బలహీనంగా ఉన్నవారు ఇలా డాన్సులు చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వార్తల్ని ఒకసారి చూద్దాం. నేడు బీహార్ తుది ఓటర్ జాబితా రిలీజ్. ఇటలీ ప్రధాని మెలోనీ బయోగ్రఫీ ఐఎం జార్జియా మై రూట్స్ ప్రిన్సిపల్స్ కి పీఎం మోదీ ముందు మాట. భారత్ భూటాన్ల మధ్య 2 రైల్వే లైన్లు ప్రకటించిన కేంద్రం. బెంగాల్లోని బనార్హట్, అస్సాంలోని కోక్రాజార్ నుంచి ఈ లైన్ల ఏర్పాటు. ఆన్లైన్ లో శబరిమల అయ్యప్ప ప్రసాదం ట్రావెన్కోర్ సంస్థానం పరిధిలోని 1252 దేవాలయాల నుంచి ప్రసాదాలు బుక్ చేసుకునేలాగా త్వరలో సేవలు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ 8 ముస్లిం దేశాలు స్వాగతించాయి. ఈ మేరకు ఖతర్, పాకిస్తాన్, జోర్దాన్, యుఏఈ, ఇండోనేషియా, తుర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజాను పునరుద్ధరించి శాంతి నెలకొల్పుతానన్న ట్రంప్ హామీకి మద్దతు తెలిపారు. ఈ ఒప్పందం అమలయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.